నమస్తే. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు మొదటి సంబంధించినటువంటి రౌండ్ ఫలితం రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న దూసుకుపోతా ఉన్నాడు. సుమారుగా 10 నుంచి 12 వేల ఓట్ల లీడింగ్ తోటి సమీప అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాకేష్ రెడ్డి పైన 10-12 వేల ఓట్ల లీడ్ తోటి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. కేవలం మొదటి రౌండ్ లోనే 96,000 ఓట్లను లెక్కించినట్టయితే మల్లన్నకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్యను కనుక చూసుకున్నట్టయితే సుమారుగా 40,000కు పైన ఓట్లని సొంతంగా సాధించాడు. సమీపమైనటువంటి అభ్యర్థి పైన ఓట్ల లీడ్ని కనుక చూసుకున్నట్టయితే 12,000 ఓట్లు. అంటే ఈ ఓట్ల లెక్కింపు సంబంధించింది మొదటి రౌండ్. ఉండేటువంటి 4 రౌండ్లలో మొదటి రౌండ్ మాత్రమే కౌంటింగ్ కావడం జరిగింది. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఒకే రౌండ్కి మరి సుమారుగా 6 నుంచి 7 గంటల టైం పట్టింది. మరి ఇంకా ఉన్నటువంటి 3 రౌండ్లలో ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది? ఈ మొదటి సంబంధించినటువంటి ఫలితాలను మొదటి ప్రయారిటీ ఓట్లోనే మరి మల్లన్న కానీ మిగతా సంబంధించిన అభ్యర్థులు ఏమైనా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుందా లేదన్నటువంటి దాన్ని ఆ పోలింగ్ మరో పక్కన కౌంటింగ్ని దగ్గర నుంచి పరిశీలన చేస్తాను. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రియాజ్ గారు. సార్, రియాజ్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు కౌంటింగ్ కేంద్రం కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఎంత మెజార్టీ రావడం జరిగింది మొదటి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి దాంట్లో? అనిల్ గారు, మొత్తం టోటల్గా 4 రౌండ్లలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలి. అంటే అది మొదటి ప్రాధాన్యతకు సంబంధించి. ఒకవేళ మొదటి ప్రాధాన్యతలో కనుక 50% ఓట్లను కనుక సాధించకుండా ఏ అభ్యర్థి అయినా కూడా అది సహజంగా ఏం కావాలంటే మళ్ళీ రెండవ ప్రాధాన్యత అయిపోతుంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటంటే మొదటి రౌండ్లో పట్టినంత టైం రెండో రౌండ్లో పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మొదటి రౌండ్కి మనం దాదాపుగా 7 గంటలు 3 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయితే 11 గంటలు అయితే ఉంది. ఇప్పుడు మొదటి రౌండ్ దాదాపు పూర్తయింది. ఒక 5 నుంచి 6 నిమిషాల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ జరుగుతుంది రిజల్ట్ మీద. అయితే సెకండ్ రౌండ్కి వచ్చేవరకు అది 6 గంటలు, థర్డ్ రౌండ్కి వచ్చేవరకు తగ్గుతూ ఫాస్ట్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఏదైనా కూడా మినిమం 5 నుంచి 7 గంటలు పడుతుందనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైతే కౌంటింగ్ మీద ఉన్న మనకి కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరుతున్నారో తీన్మార్ మల్లన్నకు సంబంధించిన టీము లేదా మిగతా పార్టీ అభ్యర్థులను నాతోటి ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు ఈ 96,000 ఓటింగ్లో దాదాపుగా తీన్మార్ మల్లన్న దరిదాపుగా 45% నుంచి 50 మధ్య పోతున్నట్టు చెప్పారు. కొన్ని టేబుల్స్ మీద 400 ఓట్లు అంటే 1000కి కౌంట్ చేసినప్పుడు 400, 450, 500, 520 అంటే యావరేజ్గా దాదాపుగా 450 ఓట్లు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే 45%తో పోతున్నాడు. తక్కువ అంటే 50% రావాలనుకున్నప్పుడు ఇంకొక 5% యాడ్ కావాలి. ఓకే, ఇదే ట్రెండ్ కనుక కొనసాగుతూ రెండవ ప్రాధాన్యత ఓట్లు 5% యాడ్ కావాలని గెలుస్తారు. కాబట్టి సహజంగా మొదటి ప్రాధాన్యతలో కనుక అంటే మనకు మొదటి రౌండ్లో కనుక ఒక 10,000 లీడింగ్ ఉంటే కంఫర్టబుల్ లీడింగ్గా మనం చూసుకోవాలి. కానీ ఇప్పుడు మనకు కూడా సమాచారం ఏంటంటే అఫీషియల్ సమాచారం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మనోళ్ళు కూడా కొంతమంది కౌంట్ చేశారు. తీన్మార్ మల్లన్న ఆల్రెడీ మొదటి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై 12,000 చీలుకు ఆధిక్యత ఉన్నట్టుగా తెలిసింది. అంటే మనం ఇది ఆఫ్ ది రికార్డ్, నేను ఆన్ ది రికార్డ్గా చెప్పట్లే, కానీ మనకున్న సమాచారం ప్రకారము దరిదాపుగా 41,000 ఓట్లు అంటే 96,000లో దాదాపుగా 41,000 ఓట్లు తీన్మార్ మల్లన్నకు ఉన్నట్టుగా, దరిదాపుగా 27,000 చీలుకు ఓట్లు రాకేష్ రెడ్డికి వచ్చినట్టుగా, ఇక మిగతా అభ్యర్థులు అందరూ కలిస్తే 25,000 అందరు కలిసి మిగతా వీళ్ళిద్దరు కాకుండా మిగతా 50 అభ్యర్థులు కలిసి దాదాపు 30,000 అంటే బహుశా 2,000, 3,000 అట్లా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. అంటే పోటీ మాత్రము తీన్మార్ మల్లన్న వర్సెస్ రాకేష్ జరుగుతుంది. 3వ స్థానంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి వారు ఉన్నట్టుగా మన వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. మిగతా ఇండిపెండెంట్లు ఎవరు కూడా మినిమం ఓట్లతో ఉన్నారని చెప్తున్నారు. సరే, ఏదైనా కూడా అంటే మన జనరల్గా నేను లాస్ట్ టైం అంటే 2 times కూడా నేను దాదాపుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కీలకమైన భూమిక పోషించాను. అంతకుముందు ఒక అభ్యర్థికి గెలిచిన అభ్యర్థికి నేను 2000 అంటే బిగినింగ్ మన దగ్గర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆడినప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. కాబట్టి 10,000 ఓట్లు కనుక బేసికల్గా దాటితే కంఫర్టబుల్గా ఉన్నట్టు. ఎందుకోసం అంటే మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి అవతల అభ్యర్థి ఈ 12,000 లీడింగ్ని లీడ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఓటింగ్ అనేది మిక్స్డ్ బ్యాలెట్ ఓటింగ్. అంటే అర్థం ఏంటంటే ఈ కౌంటింగ్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లా ఓట్లలో మొదటి తీసుకొని, ఖమ్మం జిల్లా సెకండ్ తీసుకొని, నల్గొండ సగం తీసుకుంటే వరంగల్లో ఒక అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకు నల్గొండలో ఎక్కువ వస్తాయి, నల్గొండలో మాకు తక్కువ వచ్చాయి, ఖమ్మంలో ఎక్కువ వస్తాయి చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఎంత మిక్స్డ్ ఓటింగ్ అంటే మొత్తం ఓట్లన్నింటినీ డ్రమ్లలో పోసి ఫస్ట్ మొత్తం బ్యాలెట్లోకి అన్నిటి కలిపి సమకూర్చారు. కాబట్టి ఈ శాంపిల్ అనేది మిక్స్డ్ శాంపిల్. అంటే అన్ని ప్రాంతాలు అన్ని ఏరియాల నుంచి ఉన్న మొత్తం ఓటింగ్ని కలిపి బ్యాలెట్గా పెట్టారు. అంటే బ్యాలెట్ కట్టగా పెట్టారు, వేరే కట్టలు. కాబట్టి సహజంగా 96 టేబుల్ కాబట్టి 96 కట్టలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఓటింగ్ అనేది ఒక ప్రాంతానికనో లేదా ఇది టీచర్ల ఓటింగు, ఇది అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఓటింగు, ఇది లాయర్ల ఓటింగు, ఇది హనుమకొండ ఓటింగు, ఇది నల్గొండ ఓటింగ్ అని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిక్స్డ్ ఓటింగ్లో తీసుకున్నాం కాబట్టి ఈ ట్రెండ్ చివరిగా కంటిన్యూ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా
ఈ బహుశా సెకండ్ లెవెల్లో ఉన్న అభ్యర్థికి ఫస్ట్ లెవెల్లో ఉన్న అభ్యర్థికి 2000 3000 తేడా ఉంటే అది ఇంకో దగ్గర ప్రభావం చూపెట్టి సెకండ్ కౌంటింగ్ లో పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక మాట మీరు అన్నట్టుగా 40,000 వచ్చినటువంటి 96,000 లెక్కిస్తే 40,000 41,000 మల్లన్నకు వచ్చినాయి అంటా ఉన్నారు. దీని ప్రకారం చూసినా కానీ 4 రౌండ్లో చూసుకున్నట్టయితే కేవలం 1,60,000 వరకు అన్నా కానీ అప్పుడు మొదటి ప్రాధాన్యతలో విజయం సాధించేటువంటి అవకాశం మల్లన్నకు లేదు. ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటు అక్కడ అవసరం పడేటువంటి అవకాశం ఇప్పుడు మనకి మొత్తం 3,33,000. అవును. కాబట్టి దాదాపుగా 1,60,000 అన్నప్పుడు మెజార్టీ దగ్గరకు వచ్చినట్టు, గెలుపు దగ్గరకు వచ్చినట్టే. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఒకవేళ ఇట్లా జరిగినా కూడా దాదాపు 40% ఓట్లు అన్నప్పుడు తక్కువ పడేది ఎంత ఉంటుంది? 5% ఓట్లే కదా. రెండో అభ్యర్థికి ఉన్న ఓట్లు అనుకున్నాం మనం 27% అనుకున్నాం. 27% ఉన్న అతనికి ఎంత కలవాలి, ఇతనికి ఎంత కావాలి? ఇతను 5% సరిపోతా ఉంటుంది. కానీ అతనికి దాదాపుగా మనకి 23% కలవాలి. 5% కు 23% డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు సహజంగా అంటే 12,000 ఓటు పై చిలికే చెప్తున్నారు. 13,000 కూడా ఉంటుంది. 12,000 బీఆర్ఎస్ వాళ్ళు కూడా క్యాల్కులేషన్ చేసుకుంటా ఉన్నారు దీంట్లో. ఏదైనా కానీ రెండో ప్రయారిటీ వచ్చినట్టయితే మాకు ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటే మనం జనరల్ అనాలిసిస్ చేసుకుందాం. పొలిటికల్ సైంటిస్టులుగా మనము జనరల్ గా మీడియా మిత్రులుగా అనాలిసిస్ చేసుకున్నా కూడా ఎంత చేసినా కూడా ఒక 5% ఓటు తక్కువ 45% వచ్చాడు మళ్ళీ దాదాపుగా. అందుకోసం ఆయన కావాల్సింది ఒకవేళ మనం ఫస్ట్ ప్రయారిటీ గెలవడానికి దగ్గరగా ఉన్నాడు ఆయన. ఒకవేళ మనం అనుకున్నట్టుగా జరిగినా కూడా 5% ఏదో రూపంలో కలిసే అవకాశం ఉంటుంది కదా. ఏదో రూపంలో కలిసే అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళకి దాదాపు 25% కలవాలి. ఇప్పుడు మన లెక్క ఇది అనుకుంటే, కానీ 5% జరగాలి. కాబట్టి ఏదైనా కూడా ఫస్ట్ అంటే ఇది అంత్య ఫలితం అనట్లేదు, ట్రెండ్ చూపెడుతుంది కదా. ఎందుకంటున్నానంటే ఈ బ్యాలెట్ పేపర్ అనేది ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో లేదా గ్రూప్ కు సంబంధించింది కాదు. ఇది మిక్స్డ్ బ్యాలెట్ పేపర్లు కాబట్టి ఫస్ట్ మిక్స్డ్ బ్యాలెట్ పేపర్లోనే 12,000 అబౌవ్ ఉన్నది కాబట్టి ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అందుకోసం సహజంగా మనకు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికైనా తొలి అడుగు ఎవరు వేస్తారో వాళ్ళకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే తీర్మానం వలన కూడా విజయావకాశాలు అయిపోతున్నాడు నాకు తెలుసు. ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో కీలకమైన భూమిక పోషించాను. అంతకుముందు కూడా నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూశాను కాబట్టి అంతకుముందు 4,000 3,000 మధ్యనే ఉండేది. గతంలో ఎన్నికైన అభ్యర్థి కూడా లాస్ట్ టైం చేసినప్పుడు 7,000 లీడింగ్ లో ఉండే. కానీ మళ్ళీ నాకు డబుల్ గా 12,000 లీడింగ్ వచ్చాడు కదా. ఇది చాలా కంఫర్టబుల్ లీడింగ్. ఎక్స్పెక్ట్ చేసిన మొదటి నుంచి అంటే జనరల్ గా అంటే నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉన్నవాడిని కాబట్టి ప్రజల స్పందన చూసినాక మళ్ళీ నాకు గెలుస్తాను అనుకున్నాను. అంటే జనరల్ గా ఫస్ట్ టర్మ్ లోనే కంప్లీట్ మెజార్టీ రావడం అనేది అబ్సల్యూట్ అన్నది చాలా గొప్ప అంశం. కానీ మళ్ళీ నేరుగా వచ్చాడు కదా, 45% నేరుగా వచ్చాడు కాబట్టి విజయం ఆయన కోసం ఎదురు చూస్తా ఉందనేది మేము భావిస్తాం. 7 గంటల టైం పట్టింది మొదటి సంబంధించిన. నేను చెప్పాను కదా, మరి రెండో ఫలితాన్ని రెండో ప్రయారిటీ ఓటును కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకుంటే ఎంత టైం పట్టేది? అట్లా కదా. ఇప్పుడు మనకు జరిగింది ఏంటంటే అనిల్ గారు 96,000 ఓట్లకు సంబంధించిన మొదటి రౌండ్ రిజల్టే వస్తున్నది. దీని తర్వాత మళ్ళీ 96 4 రౌండ్లు కదా, మళ్ళీ 96 మిగిలిన ఓట్లు 4 రౌండ్లు, బహుశా 4 రౌండ్లు 96 ఉండకపోవచ్చు. కాబట్టి ఈ 4 రౌండ్ల ఓట్లు మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే ఫస్ట్ ప్రయారిటీలో మల్లన్న లీడింగ్ కానీ లేదా ఇంకో అభ్యర్థి లీడింగ్ కానీ కనబడుతుంటుంది మనకు. ఈ మొత్తం అయిపోయినాక ఈ 4 రౌండ్లు అయిపోయినాక కనుక 50% ప్లస్ 1 ఓటు ఎక్స్ట్రా రాకుంటే అప్పుడు ఏమైతే అప్పుడు సెకండ్ ప్రయారిటీకి పోతాం. సెకండ్ ప్రయారిటీలో ఏం చేస్తారంటే ఎలిమినేషన్ రౌండ్ తీసుకుంటారు. అవకాశం లేదు మీరు చెప్పేటువంటి క్యాల్కులేషన్ లేదు, దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మనకు వచ్చి 96, నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ పుంజుకొని దాన్ని పికప్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈజ్ నియర్ 50% లో మనం ఇప్పుడు లెక్కేసిన 41,000 40,000 అన్నా కూడా 40 మనకు 45,000 వచ్చేట్టే కదా, 45% వచ్చేట్టే కదా. ఒకవేళ సెకండ్ రౌండ్ లో ఒక 10% ఎక్కువ వచ్చినా కూడా కంఫర్టబుల్ గా ఉంటాడు కదా. అంటే ఏదైనా కూడా విన్నింగ్ అవకాశాలు ఉన్న దాంట్లో అంటే ఇప్పుడు ఇది రాజకీయ ప్రక్రియ సార్. ఎవరికి ఓటర్లు ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు మనం మల్లన్న మిత్రులుగా, రాజకీయ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మేము మల్లన్న గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటాం. కానీ ప్రజల తీర్పు అయితే ఓటర్ల తీర్పు గౌరవించాలి కదా. కానీ ఆ తీర్పు ఎవరికి దగ్గరగా ఉన్నది? మల్లన్న గారి గెలుపు దగ్గరగా ఉన్నది. ఎట్లా దగ్గరగా ఉంది? చాలా దగ్గరగా ఉన్నది. మిగతా వాళ్ళకి చాలా దూరంగా ఉన్నది. కాబట్టి సహజంగా మల్లన్న గెలుపు వైపు నడుస్తున్నాడు అనేది మనం గంటాపరంగా బలంగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అట్లాగే ఈ ఓటర్లు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా దిశగా ప్రయాణం చేసేది మాత్రం మళ్ళీ అది మనం గుర్తించాల్సింది. కొంత ఏమైనా టెన్షన్ పడ్డారా ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ అవుతున్నటువంటి దశలో? సహజంగా, ఎందుకంటే ఇది సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సంబంధించింది. పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన రాజీనామా చేసినటువంటి స్థానాన్ని కొంత పట్టు ఉండేటువంటి అవకాశం ఉంది, పోటీ ఉండేటువంటి కొంత క్లిష్టమైనటువంటి పోటీ అని భావించిందా? అంటే ఒకటి అనిల్ గారు, మేమైతే హానెస్ట్గా చెప్తున్నాను, చెమట వచ్చాం, చాలా కష్టపడ్డాం. నేను ఎంతమందిని కలిసామో నేనే కాదు, మన దగ్గర ఉన్న టీం మెంబర్స్ కానీ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు
చాలా కష్టపడ్డాం కాబట్టి కష్టానికి ఫలితం రావాలని కోరుకుంటాం. ఆ ఫలితం వచ్చే వరకు టెన్షనే ఉంటుంది ఎవరికైనా. కానీ నేను గతంలో 3 ఎలక్షన్స్ చూశాను కాబట్టి, ఈ ఎలక్షన్స్ కూడా నేను చూస్తున్నాను కాబట్టి ప్రజాస్పందన మల్లన్నకు అనుకూలంగా ఉంది కాబట్టి మల్లన్న గెలుస్తున్న అభిప్రాయాన్ని మేము కలిగి ఉన్నాం. కాకపోతే మేము అనుకుంటుంది ఏంటంటే సరే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయాక కొంచెం కూల్ అవుతాం, ఎందుకంటే లీడింగ్ వచ్చింది కాబట్టి కూల్ అవుతాం. మనం శ్రమ దగ్గర ఫలితం వచ్చినప్పుడు ఎవరైనా కూడా సంతోషపడతాం. మాకు మల్లన్న గెలుపు అంటే మా ఉద్దేశంలో రాజ్యాంగాన్ని ప్రేమించే కాంగ్రెస్ పార్టీ గెలుపు, మల్లన్న గెలుపు అంటే సోషల్ జస్టిస్ సామాజిక న్యాయాన్ని ప్రేమించే వాళ్ళ గెలుపు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాను, అదేంటంటే పేద ప్రజలను ప్రేమించే మేధావులు బేసికల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారు. మల్లన్న ఆ పార్టీ ప్రతినిధిగా చేస్తున్నట్టు తర్వాత శ్రమ ఉంది, త్యాగం ఉంది, జైలు జీవితం ఉన్నది. అలాగే ఎన్నోసార్లు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు మీలాంటి కొంచెం డైనమిక్ ఛానల్స్ మల్లన్నను చాలా జెన్యూన్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, కానీ చాలా ఛానల్స్ చేస్తున్నాయి. కానీ వాటి కింద ట్రోలింగ్ రూపంలో భయంకరంగా కొంతమందిని అంటే జీతం ఇచ్చి డబ్బులు ఇచ్చి కింద భయంకరంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అట్లా హరింపజేయడం అనేది చాలా దారుణం. నాకు తెలిసి ఇటీవల జరిగిన భారతదేశ ఎన్నికల్లో మల్లన్న మీద జరిగినంత రాజకీయ అటాక్, అట్లాగే అతని క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతుందో నేను ఎవరి మీద చూడలేదండి. అది తప్పది. మల్లన్నను సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలి. అతను ఒకవేళ నీకు నచ్చకుంటే ఎక్కడెక్కడ నచ్చలేదో అతను ఎండగట్టే ప్రయత్నం చేయాలి తప్ప బూతులతోటి అట్లాగే అగ్లీ కామెంట్స్ తోటి చేయడం అనేది దుర్మార్గం. ఇది రైట్ ట్రెండ్ కాదు. ఇది ఈ సమాజంలో అట్లాంటి వాళ్ళు ఒక 1%, 2% ఉంటారు దుర్మార్గులు. ఇప్పుడు మనందరం ఒక ఇంటర్వ్యూ చేస్తుంటాం. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది వాడి జీవితంలో ఒక పక్కోని కూడా కన్విన్స్ చేయలేనోడు, పక్కోని సందేశం వేయలేనోడు, ఒక 2 నిమిషాలు మాట్లాడినోడు మన మీద కామెంట్స్ పెడతా ఉంటాడు. చూడండి, అది రైట్ కాదు. నీకు ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశం ఒక అవకాశం ఇచ్చింది. నేను నచ్చకుంటే, నా విధానం నచ్చకుంటే నువ్వు ఇంకో వీడియో వేసుకో. నేను బూతు మాటలు మాట్లాడమేంది, నప్పుసక వ్యవహారాలు చేయడమేంది, అది రైట్ కాదు కదా. దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. మల్లన్న వ్యక్తిత్వం హననం చేయడం అనేది దుర్మార్గం. మల్లన్న పట్ల మీకు ఏ అభిప్రాయం ఉన్నా మీరు ఎక్స్పెక్ట్ చేసే హక్కు మీకు ఉన్నది. యు గో ఫర్ ఇట్. ఆ అవకాశం మనకున్నది కదా. రియాజ్ గారు, అంటే మీరు మొదటి నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్సీగా మల్లన్నకు టికెట్ ఇచ్చిన తర్వాత దగ్గరుండి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ మీకు మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అయినటువంటి వాళ్ళు, మల్లన్న ప్రచారం చేస్తే గెలిచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మొన్న మనం దగ్గరుండి కూడా చూడడం జరిగింది. ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ రియాజ్ గారికి మల్లన్న గెలుపు కోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అంటే ఏం సంబంధం? 2 విషయాలు సార్. ఒకటి, నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే జాతీయ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. అట్లాగే ఇప్పుడు మల్లన్న ఓట్లేసే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని గత 20 సంవత్సరాలు బోధిస్తున్నాను. నాకు తెలిసి దాదాపుగా 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఉంటారు నాకు ఆన్లైన్ ఆఫ్లైన్లో. కాబట్టి ఈ ఫీల్డ్లో నేను ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం నాకుంది. రెండో విషయం ఏంటంటే, ఆనెస్ట్గా చెప్తున్నాను, మన సమాజంలో కింది వర్గాల నుంచి లీడర్షిప్ చాలా తక్కువ సార్. పేద కుటుంబాల నుంచి సొంతంగా ఎదిగి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ప్రధానంగా బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మైనార్టీ వర్గాలు, ఈవెన్ అగ్ర కులాల్లో ఉండే పేద కుటుంబాల నుంచి లీడర్గా ఎదిగే సందర్భాలు, అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి అట్లా నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన సామాజిక ధర్మం మనకు ఉంటుంది. అది మళ్ళీ నన్ను గెలిపించడం సామాజిక ధర్మం అనుకుంటున్నాను. ఆ కోణంలోనే నేను ఆనెస్ట్గా పనిచేస్తున్నాను. ఓకే, మొత్తానికైతే చివరిగా మల్లన్న టీంకే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే కావచ్చు, మీరు ఏ విధమైనటువంటి భరోసా ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విజయం పైన ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు మల్లన్న కనుక గెలిస్తే రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో, మల్లన్నే గెలిస్తే రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో సర్పంచ్ గానో, వార్డు మెంబర్ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో కొంచెం సత్తా ఉన్నవాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సమాజాన్ని అవగతం చేసుకున్న వాళ్ళకి ఈ గెలుపు వాళ్ళ లీడర్షిప్కి ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది, ఒక భరోసా ఇస్తుంది. ఎందుకోసం అంటే మనం ఎన్ని మాట్లాడినా ఢిల్లీలో కానీ హైదరాబాద్లో ఉండే చట్టాలు చేయడం కన్నా కింద సర్పంచ్, వార్డు మెంబరు, కౌన్సిలర్, కార్పొరేటర్ వెరీ పవర్ఫుల్. ఇక్కడ ప్రజలతో నిత్యం సంబంధం ఉన్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మల్లన్న ఆ సంబంధాలతోటే ఒక నాయకుడిగా ఎదిగి గెలిచాడన్న విషయం ఉన్నప్పుడు అట్లాంటి లీడర్షిప్ను ఆకర్షించేవాళ్ళు. లీడర్ అంటే ఎవరు ఆకాశం నుంచి ఊడిపడరు, భూమిని తవ్వుకొని బయటికి రారు సార్. మనం ఉన్న సమాజం నుంచి మనం ఉన్న వాళ్ళని లీడర్ తయారు చేసుకోవాలి. రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం ప్రేరణగా ఉంటుంది. మల్లన్న టీంను కానీ, అట్లాగే మిగతా కాంగ్రెస్ పార్టీ యంగ్ నాయకత్వాన్ని కానీ, మిగతా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ఎవరినైనా నేను కోరుకునేది ఏంటంటే, మనం ఎక్కడ కూడా మల్లన్న 2 సార్లు ఓడిపోయినా కూడా నిరాశపడలేదు. మొదటి దాంతో పోలిస్తే 2వ దాంట్లో విజృంభించాడు, ఇప్పుడు గెలవబోతున్నాడు. మల్లన్న మొదటిసారి పొడి చేసినప్పుడు నేను అతనితో ఉన్నాను. వరంగల్లో నేను ఒక్కరినే ఉన్నాను ఆయనతోటి. అంటే జనరల్ వీళ్ళతో ఎక్కువ చాలామంది ఉన్నారు, కానీ ఈ విద్యార్థులతోటి ఇట్లా ఎంప్లాయీస్ సంఘాలతో సంబంధం ఉన్న వాళ్ళలో నేను ప్రముఖుడిగా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ వస్తాను. ఖచ్చితంగా ఇంకా కొత్త నాయకత్వం రావాలి, కొత్త తరం రావాలి. రాజకీయాలంటే టైంపాస్, రాజకీయాలంటే ఊరికే మనం ఏదో ఊపు చేసే వ్యవహారంగా కాకుండా, రాజకీయాలంటే
సమాజాన్ని తీర్చిదిద్దే ఒక కర్తవ్యంగా సామాజిక బాధ్యత గుర్తించే లీడర్షిప్ని వీరి గెలుపు ఒక ప్రేరణగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, మొత్తానికైతే మాత్రం ఖచ్చితంగా మల్లన్న గెలుస్తాడన్నటువంటి నమ్మకం, బలమైనటువంటి నమ్మకం అయితే ఉందంటారు. గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకుని మాట్లాడాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే మల్లన్నకు సంబంధించినటువంటి విషయంలో కొంత మొదట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మల్లన్న టీం కానీ కొంత మనం చూసినప్పుడు కొంత వాళ్ళ మొహాల్లో ఆందోళన కనబడ్డది. కానీ మొదటి సంబంధించినటువంటి రౌండ్ ఫలితం వచ్చిన తర్వాత కొంత ఉత్సాహం కనబడతా ఉన్నారు. మరి అది ఎప్పుడు కూడా రానటువంటి మెజార్టీ, ఒకే మొదటి రౌండ్ లో 10,000 మెజార్టీ, అది 10-12,000 మెజార్టీ అనేది కూడా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ మళ్ళీ మరి అది సాధించి చూపెట్టినట్టుగా చెప్తాను. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కానప్పుడు కూడా ఇదే జరిగేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి వెలువడేటువంటి అవకాశం అయితే మొత్తానికైతే ఉన్నది. ఈ యొక్క సంబంధించినటువంటి పూర్తిగా 4 రౌండ్ల ఫలితాలు రావడానికి మరి రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి వివరాలు అయితే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంకెల సమీకరణాలు చూసుకున్నట్టయితే ఉంటే మల్లన్నకి పక్కన మెజార్టీ వచ్చినప్పుడు కూడా ఎవరికి వచ్చినప్పుడు కూడా 50% ఖచ్చితంగా క్రాస్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ లెక్కను కనుక చూసుకున్నట్టయితే ఉంటే మల్లన్నకు క్రాస్ అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ గెలుపు అంచుల వరకు వచ్చి ఆగిపోతే మరి సెకండ్ ప్రయారిటీ ఓటు కూడా చాలా ప్రధానంగా ఉండబోతా ఉంది. మరి సెకండ్ ప్రాధాన్యత ఓట్లో మరి మల్లన్నకు ఏ విధంగా ఆ ఓటర్లు తీర్పు ఉంటుంది, అంతేకాకుండా మొదటి ప్రాధాన్యత ఓటర్లోనే గెలిస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు మల్లన్న టీం కూడా కానీ వ్యక్తపరుస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.